ఈరోజు మీకు ఒక 4 హెబ్రీ పదాలు నేర్పించాలని, దానిలో నుంచి దేవుని సన్నిధి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియచేయాలని అనుకుంటూ ఉన్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఈరోజు మనం చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 15 నుంచి 31వ వచనం వరకు ఉన్న భాగాన్ని చూసుకుందాం. దేవుని సన్నిధి ఇచ్చే బలం ఏంటో మరి ఈరోజు మనం చూద్దాం. ఇజ్రాయేలు ఐగుప్తులో నుంచి నడిపించడానికి మోషే తన పిలుపును పొందుకుంటాడు. 3వ అధ్యాయంలో జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు 4వ అధ్యాయంలోకి మనం ఆ సందర్భంలోనికి వస్తాం. ఆ సందర్భం ఏంటంటే, ఆయన్ను పిలిచిన తర్వాత ఆయనతో మాట్లాడుతూ వస్తాడు. మాట్లాడిన తర్వాత తనకు లేని వాటిని, తనకు కావలసిన వాటిని మోషే అడగడం మనం చూస్తాం. ఈ భాగంలో దేవుడు మోషేను ఎలా నడిపించాడో అర్థం చేసుకోవాలి. దానికే ఈ 4 పదాలు. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు మోషే కోసం దేన్నైతే ఏర్పాటు చేశాడో దాన్ని మనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలను చేయవలనని చెప్పాను. ఇక్కడ దేవుడు అన్న పదాన్ని, దేవుడు అంటాం కంటే నువ్వు యజమానిగా ఉంటాము అనేది సరైన ట్రాన్స్లేషన్ అవుతుంది. అయితే మోషే దేవుడితో ఉన్నాడంటే, మరి నాకు నత్తుంది కదా, నేను సరిగ్గా మాట్లాడలేను కదా, మరి నేను వెళ్ళి వాళ్ళ ముందు మాట్లాడాలంటే చాలా కష్టం కదా అని అన్నప్పుడు దేవుడు పలికిన మాటలు అదేంటంటే, నువ్వు అతనితో మాట్లాడి అతనికి నీ మాటలు అందించవలను. నీ నోటికి అతని నోటికి నేను తోడయ్యుండును అని అంటాడు. అతను కూడా ఏం నువ్వేం మాట్లాడాలో, నువ్వు అతనికి ఏం చెప్పాలో, అతను ప్రజలతో ఏం చెప్పాలో రెండు ఎవరు చూస్తారంట? దేవుడే చూస్తాడు. అదేదో మోషేకే నత్తి తీసేయచ్చుగా, తీయడు. దాన్ని అలాగే ఉంచి, బలహీనతను తన చేయలేని దాన్ని అలాగే ఉంచి మరొక వ్యక్తిని యాడ్ చేస్తాడు. మోషే ఒక్కడే కార్యక్రమం చేయగలడా అంటే చేయలేడు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మోషే మనిషే కదా, మనలాంటి మనిషే కదా. ఆయనకి పక్క నుంచి సలహాలు, సంప్రదింపులు ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ వాడబడిన మాట ఏంటంటే, పదం ఏంటంటే దవార్. దవార్ అంటే దేవుని వాక్కు లేదా మాట. అదేంటంటే చూడండి, 2 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. అన్నిటి యందు ఎల్లప్పుడును మీరెల్లా సంపద గలవారై ప్రతి సత్కార్యము చేయుటకు దేవుడు తన కృపనంతటిని మీ ఎడల విస్తరింప చేయగలడు. అలాగే హెబ్రీ పత్రిక 13:21లో చూస్తే, తన చిత్తము నెరవేర్చుటకు ప్రతి మంచి పని యందును మిమ్మును సంపూర్ణులుగా చేయును గాక. హెబ్రీ భాషలో దవార్ మాట విషయము అని అర్థం. కేవలము దేవుడు మోషేకి చెప్పింది ఏం మాట్లాడాలో, ఏ పదము మాట్లాడాలో చెప్పబడాల. ఒక విషయమును చెప్పాడు. అది తన సొంత మాటల్లో తాను చెప్పుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్తున్నాను, నా ముందు తర్వాత ఎందాక పాటలు పాడిన వాళ్ళు కానీ, ఆ ముందు ప్రసంగం చెప్పిన వారు కానీ, లేదు మీరు సాక్ష్యం చెప్పిన వారు కానీ, దేవుడు మీ జీవితాల్లో ఒక కార్యము చేస్తాడు, ఒక విషయము చేస్తాడు. దానిని మన సొంత భాషలో పెట్టాలి. నిజానికి కొత్త నిబంధన గ్రంథం చూసినట్లయితే అప్పుడప్పుడు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం ఎర్ర అక్షరాలను, రెడ్ లెటర్స్ బైబిల్స్ మనందరి దగ్గర ఉన్నాయి కదా, ప్రభువారు మాట్లాడిన మాటలు అని. నిజానికి అవేవి ప్రభువారు మాట్లాడిన మాటలేం కాదు. ప్రభువారు తన నోటుల నుంచి వచ్చిన మాటలు కొత్త నిబంధనలో 3 ఉన్నాయి. 3 ఆ 3 అరమిక్ భాషలో ఉన్నాయి. ఆ 3 అక్కడ ఉన్నాయి. తలి, తాకుమేని అట్లాంటి 3 పదాలు మాత్రమే ఉన్నాయి. మరి ఎందుకండి ఎర్ర అక్షరాలతో ఉన్నాయి? మనం దేవుని మాటగా, ప్రభు మాటగా, గురువు గారి మాటగా మనం ఎందుకు దాన్ని పాటిస్తున్నామంటే, ఆయన హెబ్రీ అరామిక్ భాషలో మాట్లాడినప్పటికీ దాన్ని గ్రీకు భాషలో రాసినప్పుడు దాని అర్థమును రాశారు. అంటే ఆయన తన విషయమును సంగ్రహముగా చెప్పడాన్ని మనం చదువుతూ ఉన్నాం. అది విషయ సంగ్రహణం. అది కూడా దేవుని మాటే. పరిశుద్ధాత్ముడు బలపరిచి రాయించిందే, దేవుని మాట కాకుండా పోలేదు. మన జీవితాల్లో దేవుడు ఒక అర్థమును, విషయాన్ని జరిగించినప్పుడు మన సొంత భాషలో చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. అదే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 4వ అధ్యాయంలో అతడే 16వ వచనంలో అంటాడు, నీకు బదులు జనులతో మాట్లాడును, అతడు నీకు నోరుగా ఉండును. అయితే నీవు నేను చెప్పిన దాన్ని నువ్వు చెప్తావు. మీరు చెప్పే సాక్ష్యం ఉంది చూసారు. మీరు ఏ పదములతో చెప్పినా, ఏ మాటలతో చెప్పినా, మీరు దేన్ని అనుభవిస్తూ చెప్తున్నారంటే, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ, ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయన కృపను అనుభవిస్తూ, ఆయన ఆత్మను రుచి చూసి మీ పదాలలో దాన్ని చెప్తున్నారు. అది కూడా అహరోను లాంటి పనే. మనం అందరం ఎన్నో మార్లు అహరోను లాంటి పని చేస్తాం. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. దేవుడండి అన్ని ఉన్నవారిని పిలవడు.
తాను పిలిచిన వారిని తాను తగ్గట్లుగా ఆయన సమకూరుస్తాడు. గాడ్ డజంట్ కాల్ ద ఎక్విప్, హీ ఎక్విప్స్ ద కాల్డ్. మనం చూడండి, పరిచర్లో ఉన్నవారు కానీ పరిచర్య చేసేవారు కానీ అయితే అనారోగ్యాలు లేకపోతే ఏదో ఒకటి ఉంటది కదా. అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను, మన పాస్టర్ గారు కూడా ఆ సెమినార్ లో చెప్తూ ఉంటారు, వాళ్ళని పిలిచినప్పుడు నేను ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు గుండాగా తిరిగాను, ఒకప్పుడు రోడిజం చేశాను, ఒకప్పుడు అబద్ధాలు చెప్పాను, ఒకప్పుడేమో భార్యను కొట్టాను, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడే కనబడుతూ ఉంటాయి. కానీ ఏమీ లేని నెగిటివ్ రిమార్క్ ఉన్న వారిని దేవుడు తీసుకుని వాళ్ళని పిలిచి వాళ్ళని మార్చి తన మాటతో తన విషయ సంగ్రహంతో వాళ్ళని నింపి మరలా నిలవబెట్టి దేవుడు వాడుకోవడం ఉంది చూసారా. ఎంత పని, ఎందుకంటే దేవుడు అన్ని ఉన్నవారిని పిలవడు, పిలిచి వారికి ఏం కావాలో దాన్ని వాళ్ళని సమకూరుస్తాడు. సామర్థ్యం ఉన్న వాళ్ళని పిలవడం కంటే ఏమీ లేని వారిని పిలిచి సమర్థులుగా చేయడం ఉంది. అది కేవలము దేవుని కృపకు దేవుని శక్తికి మాత్రమే సాధ్యమైంది. నా దగ్గర నుంచి వినే మీ దాకా మనందరి జీవితాల్లో ఇది మనందరం రుచి చూసిన వారమే కదా. ఆ దవ్వారిని, దేవుని విషయాన్ని, దేవుని మాటను అనేక మార్లు మన జీవితాల్లో మనం రుచి చూసిన వారమే. ఒక మంచి కోచ్ ఉన్నాడు అనుకోండి, ఒక ఆటగాడిని తయారు చేసినప్పుడు ఎలా తయారు చేస్తాడు చెప్పండి? ఎలా తయారు చేస్తాడు? అన్ని బాగా బలంగా ఉండి అన్ని చేయగలిగిన వాడిని, ఆటలు వచ్చిన వాడిని ఆయన తీసుకుంటాడా? తీసుకోడు. కోచ్ ఏం చేస్తాడు? తీసుకుని క్రికెట్ అయితే క్రికెట్, ఫుట్బాల్ అయితే ఫుట్బాల్, హాకీ, ఐస్ స్కేటింగ్, ఆ స్కేటింగ్, ఇంకే గేమ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిలో వాళ్ళని చక్కగా మెళుకువలు నేర్పించి వాళ్ళని సిద్ధం చేస్తాడు. దేవుడు కూడా మనల్ని అలాగేనండి, మనల్ని రిక్రూట్ చేసుకుంటాడు. మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న రఫ్ ఎడ్జెస్ అన్ని సాఫ్ట్ చేస్తూ, మన పక్కన మారుస్తూ, మన బలపరుస్తూ, ఆయన కృపలో మనని మాట్లాడుతూ, మనతో ప్రతిసారి మన ఆత్మతో ఆయన సంధిస్తూ మనల్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. దేవుని ఆత్మకింత కష్టం ఎందుకు? ఎందుకంటే దేవుని దృష్టిలో నుంచి చూసినప్పుడు అండి ఎవరూ సరైన వాళ్ళు కాదు. అందుకనే మనం చూస్తాం, ఆయన దృష్టిలో నుంచి చూస్తే మన నీతి ఎలా ఉందంట? ఎలా ఉంది? మురికి గొడ్డలా. దేర్ ఇస్ నన్ పర్ఫెక్ట్ అకార్డింగ్ టు గాడ్స్ ఐస్. అలాంటప్పుడు ఎవరిని తీసుకుంటే ఏంటి? మనం చూస్తాం ఎత్తు పొడుగు. మరి సమూయేలు వెళ్తాడు అభిషేకించడానికి, వాళ్ళ ఎత్తు పొడుగుని చూస్తాడు. ఆహా, వీళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, యుద్ధం చేయగలరు, బాగున్నాయి. దేవుడు నో, యు జస్ట్ గెట్ పాస్ ఆన్ హిమ్, వెళ్ళిపో అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నన్ను అక్కడ ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు దేవుణ్ణి. అప్పుడు అనుమానం వచ్చి, నీకు ఇంకో కుమారుడు ఉన్నాడా? ఏమి ఇంట్లో లెక్కలేని వాడిని, ఎవరు పట్టించుకున్న వాడిని, ఎక్కడో ఉండి గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని పిలిపిస్తాడు. దేవుడు అటువంటి మహత్యములు, అద్భుత కార్యములు చేయగలిగిన వాడు. ఇదే మోషేని మరి రాజప్రసాదములో ఉన్నప్పుడు పిలవచ్చు కదా, పిలవడు. గొర్రెలు కాసుకునేటప్పుడు కొండల్లో కోనలో తిరుగుతున్నప్పుడు అక్కడ పిలుస్తాడు. ఎందుకంటే సిద్ధం చేయడానికి, మాట వినడానికి, తన కృపను అనుభవించడానికి ఆ సమయం కావాలి. జోనీ ఎరిక్సన్ టడా ఓ ప్రమాదంలో పక్షవాతం వచ్చి తన కాళ్ళు చేతులు పడిపోతాయి. తను ఏ సేవకు పనికిరానని ఆవిడ చాలా ఆలోచన బాధపడుతూ ఉంటది. అసలు నేను ఏమీ చేయలేను, ఏ పని చేయలేను, నా దగ్గర ఏమీ లేదు, శక్తి లేదు, ఒంట్లో ఏమీ లేదు, నాకు పక్షవాతం వచ్చింది అని బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆమె నొప్పిని ఒక వేదికగా మార్చి ఆమె ద్వారా లక్షలాది మంది దేవుని సన్నిధికి రావడానికి, రక్షణ పొందుకోవడానికి ఆమెను వాడుకున్నాడు. దేవుడు నన్ను పిలిచినప్పుడు నా బలహీనతను కూడా ప్రేమించాడు, నా నష్టాన్ని కూడా ఆయన పిలిచాడు. అదేంటి నష్టాన్ని దేవుడు పిలుస్తాడంటే, అవును, నా నష్టాన్ని, నేను కోల్పోయిన దాన్ని కూడా దేవుడు వాడుకొనగలిగిన సమర్థుడు. దాంట్లో ఏం మాత్రం సందేహం. యెషయా గ్రంథము 55:10-11 వచనాల్లో చూస్తే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగునే నా నోట నుండి వచ్చినమును ఉండును. 11వ వచనం, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుడు తన దవ్వారు గురించి, తన మాటను గురించి చెప్తూ ఉన్నాడు. అదేంటండి? నిష్ఫలముగా కాదంట, అది ఎలా చేస్తుందో, ఎలా అవుతుందో చూడండి. భూమిని తడుపుతుందంట, విత్తనము విత్తిన వానికి ఉపయోగకరంగా ఉంటుందంట, విత్తనమును మొలకింపజేస్తుందంట, తాను కావలసిన పంటను అందజేస్తుందంట. అంటే మొదటి నుంచి చివరి వరకు ప్రతి దానిని అంచెలంచెలుగా చేయగలిగిన సామర్థ్యము ఆయన మాటకు, ఆయన నోటి మాటకు, ఆయన వాక్యముకు, ఆయన దానికి విషయముకు ఉందని మనము గ్రహిద్దాం. దేవుని మాట ఎంతో శక్తివంతమైనది. ఆయన మీకు ఇచ్చిన ఏర్పాటును నమ్మండి. నాకు తెలీదు ఆన్లైన్ లో గానీ ఇక్కడ గానీ వింటున్న మీలో దేవుడు మీకు ఏ ఏర్పాటు చేశాడో, ఏ విషయాల్లో దేవుడు మిమ్మల్ని చేయమని పిలుస్తూ ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ఏర్పాటును మాత్రం మీరు నమ్మండి. ఐఎమ్ నాట్ రెడీ, ఐఎమ్ నాట్ క్యాపబుల్ అన్న స్థాయి నుంచి దేవుడు ఆయన్ని పిలిచి, మరి అక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. నేను చేస్తాను, నేను చెయ్యలేను అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోషేది. దేవుడు దాన్ని బ్రేక్ చేస్తూ ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్
కాన్ఫిడెన్స్ కాదు, గాడ్స్ కాన్ఫిడెన్స్ అని ఆయన మీద ఆధారపడేటట్లు చేశాడు. రెండో దానికి వెళ్దాం. 18-23 వచనాలు. అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్లి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీ ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపినొల్లని ఎడల యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మోషేని పిలిచిన తర్వాత రెండోదిగా ఏం చేస్తున్నాడు? తను వింటున్నాడు, విధేయత చూపిస్తూ ఉన్నాడు. రెండోది ఏంటంటే ఇక్కడ క్షమ. మొదటిది ఏంటిది? దవార్ అంటే DAVAR, దవార్ అంటే ఆయన విషయము లేదా ఆయన మాట. రెండోది క్షమ అంటే వినడం, విధేయత చూపించడం. ఇక్కడ వినడం అంటే మామూలుగా వినటం కాదు. ఇక్కడ హెబ్రీ పదం ఎలా ఉందంటే, లేదు అక్కడ రాయబడిన ఫ్రేజింగ్ ఎలా ఉందంటే, దిస్ ఈజ్ నాట్ జస్ట్ లిజనింగ్ బట్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ లిజనింగ్. యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటంటే వినడం మాత్రమే కాదు. అంటే వినడంలో 2 భాగాలు ఉన్నాయి. అంటే వినిపించుకోవడం, రెండోది విన్నది పాటించడం. యాక్టివ్ లిజనింగ్ అంటే విన్నదాన్ని చేయడం, పాటించడం. మోషే విని ఊరుకోలా, తన మామ దగ్గరికి వెళ్ళాడు. మామగారు మరి నా ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తానంటే ఆయన కూడా వెళ్ళరమ్మన్నాడు. భార్యని పిల్లల్ని వెంట పెట్టుకుని ప్రారంభమయ్యాడు వెళ్ళటానికి. వెళ్ళి అక్కడ తను వెళుతున్న తను ఏమేం చేశాడో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఒకసారి ఒకంత ఆలోచన చేస్తే, మోషే ఎప్పుడు ఉన్నదాంతో సెటిల్ అయిన వ్యక్తి కాదు. ఓకే చాలు ఎక్కడతాం అనుకున్నవాడు కాదు. దేవుడు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, నేను సాధించాలి అనుకున్న వ్యక్తినే ఎక్కువ వాడుకుంటున్నట్లుగా నాకు అనిపించింది. నాకున్నది చాలు, నాకుంది బాగుంది, నేను ఇంతవరకు చేసింది బానే చేశాను అని అనుకున్న వాళ్ళతో అక్కడతోనే ఎప్పుడైతే మన మస్తిష్కంలో మన ఆలోచనలో రెస్ట్ అనేది వచ్చేస్తుందో అక్కడే మనము దేవుని చిత్తానికి దేవుని పనికి ఆల్మోస్ట్ ఒక పీరియడ్ పెట్టినాడు. పీరియడ్ అంటే ఫుల్ స్టాప్ అంటాం కదా, ఆ ఫుల్ స్టాప్ లాంటిది పెట్టేసినాడు. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటేనండి, మన వయసుకిను మనం చేసే పనికి ప్రత్యేకంగా దేవుని పనిలో సంబంధం లేదు. లేకపోతే దేవుడు అందరినీ పని కట్టుకుని మధ్య వయస్కులో ఉన్న వాళ్ళని ముసలి వాళ్ళని పిలుస్తాడే ఏంటి చెప్పండి. అబ్రహామును పిలిచినప్పుడు ఆయనకి ఏ వయసు ఉంది? నోహును పిలిచినప్పుడు ఓడెక్కించినప్పుడు ఆయనకి ఏ వయసు ఉంది? మోషేని పిలిచినప్పుడు ఏ వయసు ఉంది? సమూయేల్ని వెళ్ళవయ్యా నువ్వు దావీదుని అభిషేకించమన్నప్పుడు ఏ వయసు ఉంది వాళ్ళకి? ఈ వయసులన్నీ చూస్తా ఉంటే దేవుడు వాళ్ళని మధ్య వయసు దాటిన తర్వాత కాస్త చివరి దశలో ఇంకెక్కువ వాడుకున్నట్లుగా కనపడుతున్నారు. ఏలియా సందర్భం అయినా మరి ఏ సందర్భం చూసినా గానీ మనం ఎప్పుడైతే మనసులో రెస్ట్కి వచ్చేస్తామో అప్పుడు దేవుని మాటను మనం వినడమని నేను అన్నగాని పాటించడానికి లేదు సాధించడానికి కొంత సుముఖంగా మన మనస్సు మన శరీరము సహకరించు. మోషే అట్లాంటి వాడు కాదు. 40 సంవత్సరాల తర్వాత కూడా నేను అన్నీ మర్చిపోయాను, నా వల్ల ఏమీ కాదని అంటున్నప్పటికీ కూడా ఈజ్ ఆల్వేస్ గెటింగ్ రెడీ టు గో టు డూ సంథింగ్ ఫర్ హిస్ పీపుల్, ఫర్ గాడ్. తన ప్రజలైన వారి కోసము, తన సొంత ఇంటి వారి కోసము, దేవుని కోసము ఏదో చెయ్యాలి అని తను తాపత్రయపడుతూ ఉన్నాడు కాబట్టే దేవుని పిలుపు వెళ్ళిందండి. తాపత్రయపడకపోతే ఎలా వెళ్తాను చెప్పండి. నేను అనుకుంటాను ఒక్కడే గొర్రెలు కాసుకుంటా నేను అక్కడి నుంచి వచ్చేసాను, మా వాళ్ళు ఎట్టా ఉన్నారు, ఆ రోజు నేను అనవసరంగా చంపు రాకపోతే ఇంకాస్త ఓపిక పడితే బాగుండేదేమో, నేనుంటే ఇంకా గొప్ప పనులు చేసేవాడినేమో, నేనుంటే వాళ్ళందరినీ ఒక టీమ్ గా చేసేవాడిని. ఎందుకని నాకు ఆ పని తెలుసు. నేను కూడా అసలు కన్స్ట్రక్షన్ లో వెళ్ళి వాళ్ళతో పాటు నుంచి ఇంకాస్త ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తే బాగుండేది, నేను కొంచెం తొందరపడినట్టున్నాను అని ఎన్నిసార్లు అనుకోబోయి ఉంటాడండి. మనుషులుగా ఆలోచన చేద్దాం. అనుకో మనం 40 సంవత్సరాలు ఎంత వేదన పడి ఉంటాడు. బికాస్ హీఈస్ థింకింగ్ ఇన్ దోస్ లైన్స్. ఆ విషయాల్లో తను ఆలోచన చేస్తూ ఉన్నాడు కాబట్టి, తను మానసికంగా తాను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుని పిలుపు కూడా వెళ్ళమని వచ్చింది. నేను వెళ్ళను, నేను చేయను అని ముందుగా కూర్చుని ఉంటే దేవుని పిలుపు వస్తుందా? మనం చూస్తాం బైబిల్లో ఆయన ఆత్మ మనతో ఎల్లప్పుడూ వాదించదు. యోహాను సువార్త 14:15 మనం చూస్తాం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు మీరు గైకొనడం అంటే ఏంటి? గైకొనడం అనేది సహజంగా స్తుతిలో వాడే మాట. ఇది ఎందుకు ఎట్లా వాడారు అనేది నాకు వ్యక్తిగతంగా తెలియకపోయినా గైకొనడం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నా రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి, గైకొనండి అని చెప్పి. ఇక్కడ గైకొనడం అని రాయడంలో ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే ఇట్స్ ఎ లవ్
లవ్, ఇట్స్ లవ్ లాంగ్వేజ్. నువ్వు నన్ను ప్రేమించావు అనుకో అబ్బాయి, నువ్వు నా మాటలు ఇష్టంగా విను. గైకొనడం అంటే ఇట్ ఈస్ సో డియర్ టు మీ. అప్పుడప్పుడు మనం కింద ఫేస్బుక్ లో పెడతాం. ఆ మధ్య ఒక ఎమోజీ స్టార్ట్ చేశాడు, అదేంటంటే లవ్ హగ్గింగ్ అని ఉండదు చూసారా, ఎల్లోది మధ్యలో లవ్ సింబల్ వచ్చి ఇట్లా హగ్గింగ్ అనే సింబల్ పెడతా ఉండి. ఇట్స్ లవ్ హగ్గింగ్. నీవు నన్ను ప్రేమించినట్లయితే నా మాటలు నువ్వేం చేస్తావు, ప్రేమతో హత్తుకుంటావు. అది గైకొనడం అంటే, ఇట్స్ లవ్ హగ్గింగ్. మరి మోషే ఆయన్ని ప్రేమించకపోతే ఆయన మాటను హగ్ చేసుకుంటాడా, స్వీకరిస్తాడా? క్షమా అనేది ఇట్స్ అన్ ఒబీడియన్స్. ఎట్లాంటి ఒబీడియన్స్ అంటే, నాకేమున్నా ఏమి లేకపోయినా, నాకెంత తెలిసినా తెలియకపోయినా నేను విధేయత చూపించడానికి, ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమన్నాను? యాక్టివ్ లిజనింగ్. వినడం మాత్రమే కాదు, విన్నదాని ప్రకారం పాటించడం. మంటలు అంటుకున్న బిల్డింగ్ లోకి ప్రాణాలు తెగించి వెళ్ళే ఒక ఫైర్ ఫైటర్ ఉన్నాడు అనుకోండి. అతనికి ధైర్యం, మరి ఎంతో మందిని ప్రాణాలు కాపాడాలని అనిపిస్తుంది, అవునా? కానీ ఆయన నడిపించేది ఏంటి? రూల్ కాదు, రెగ్యులేషన్ కాదు. అతనికి కనపడేది వినపడేది ఏంటంటే, మన దేశంలో కొంచెం ఫైర్ యాక్సిడెంట్స్ తక్కువగా చూస్తాం, కానీ ప్రత్యేకించి నార్థన్ హెమిస్ఫియర్ లో ఉన్న దేశాల్లో అక్కడ వచ్చే గాలిని బట్టి రొటేషన్ వల్ల, ఎర్త్ రొటేషన్ వల్ల వాళ్ళు ఉన్న ఏరియాస్ లో డ్రై సీజన్ లో విపరీతంగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతాయి. అక్కడ పోలీసులు ఎంత ప్రాముఖ్యమో ఫైర్ ఫైటర్స్ కూడా అంతే ప్రాముఖ్యం. వాళ్ళు చేసే పని నిజంగా ఒక్కోసారి చూస్తే కొన్ని అడవులు కొన్ని మైళ్ళ పాటు తగలబడుతూ ఉంటాయి. వాళ్ళు ప్రాణాలకు తెగించి వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను నేను. అదేంటంటే, మీరు ఎందుకు వెళ్ళారండి మీ ప్రాణాలకు తెగించి? ఎదుటి వాళ్ళు హాహాకారాలు విని, ఆర్తనాదాలు విని వెళ్ళామండి. ఇట్స్ నాట్ ద డ్యూటీ, బట్ ఇట్ ఈస్ ద లవ్ టువర్డ్స్ ద పీపుల్. మోషే కూడా ఇక్కడ ఉన్నాడే గాని అక్కడ వాళ్ళ ఏడుపులు ఈయనకి వినబడుతూ ఉన్నాయి. ఈయనకి అనుకుంటూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంచేత ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మిషనరీ జిమ్ ఎలియట్ ఒక గొప్ప మాట అన్నాడు. ఆ మాటని జ్ఞాపకం చేస్తాను. కోల్పోలేని దాన్ని సంపాదించుకోవడానికి, తన దగ్గర ఉంచుకోలేని దాన్ని ఇచ్చేవాడు మూర్ఖుడు కాడు. కోల్పోలేని దానిని సంపాదించుకోవడానికి ఏం కోల్పోలేడు మనిషి? పరలోకం కోల్పోలేడు. ఎందుకంటే మనం అందరం పిలువబడి రక్షించబడిన వాళ్ళం, రక్షణ పొందుకున్నవారు, ఆయన అడుగుజాడలో నడుస్తున్న వాళ్ళం. వండర్ఫుల్. మనం కోల్పోలేం, మన రక్షణ కోల్పోలేం, దేన్ని మనం కోల్పోలేం, ప్రభువుని కోల్పోలేం. కోల్పోలేని దానిని సంపాదించుకోవడానికి తన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చేవాడు మూర్ఖుడు కాదు. తన దగ్గర ఏముంది? దేవుడు మనకిచ్చిన అత్యంత ప్రాముఖ్యమైనది, విలువైనది ఏంటి? మన ప్రాణం. ఆయన పని చేయడానికి, ఆయన పనిలో నిమగ్నం అవడానికి అవసరమైతే జిమ్ ఎలియట్ తన గురించి తాను చెప్పుకుంటూ, వారిని సంపాదించడానికి, ఆ దేశమును సంపాదించడానికి, ఆ ప్రజలను ప్రభువు కొరకు సంపాదించడానికి, ఈ దేహాన్ని ఇవ్వవలసి వచ్చినా, నా ప్రాణాన్ని ఇవ్వవలసి వచ్చినా ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఈక్వెడార్ లోని ఆక్వా గిరిజనుల మధ్యలో పరిచర్యకు వెళ్ళి తను చెప్పినట్టుగానే తన ప్రాణాన్ని త్యాగం చేసి అక్కడ ఉన్న ప్రజలను, ఆ గిరిజన జాతుల వారిని సంపాదించాడు. హీ లివ్డ్ వాట్ హీ సెడ్. ఆయన చెప్పిన దాన్ని ఆయన బ్రతికి చూపించాడు. ఎందుకంటే యాక్టివ్ లిజనింగ్, క్షమా. దేవుని సన్నిధిలో ఉండి ఆయన మాట ఎంత ప్రాముఖ్యమో దాని విధేయత కూడా విని పాటించడం కూడా అంతే. కష్టమైనా సరే దేవునికి లోపడదాం, నష్టమైనా సరే దేవుని మాటకు విధేయులమవుదాం. విధేయత అనేది మనకు ఒక ఉత్సాహాన్ని, నాకు ఈ సంఘ చరిత్ర చెప్పినప్పుడు, చదివినప్పుడు నాకు కనిపించేది ఏంటంటే, అసలు వాళ్ళ ప్రాణాలను ఎలా ఇచ్చారండి, ఎలా త్యాగం చేశారండి. విధేయత అనేది మనలో ఒక రకమైన ఉత్సాహాన్ని కలగజేస్తుంది. మన మనసులకు, మన ఆత్మకు ఒక కరేజ్ని ఇస్తుంది. ఎలా అంటే, నేను దేనినైనా ఎదుర్కోగలను, ఈ మాటను, ఈ కష్టాన్ని, ఈ నష్టాన్ని, ఈ శ్రమను నేను దీనిని ఎదుర్కొనగలననే నమ్మకాన్ని, ధైర్యాన్ని మన మనసుకు, శరీరానికి ఇచ్చేది విధేయత. మూడవది 24 నుంచి 26 వచనాల్లో మనం చూస్తాం. అతడు పోవు మార్గమున శత్రువులు యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా, సిపోరా వాడిగల రాయి తీసుకుని కుమారునికి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నా రక్త సంబంధమైన పెనిమిటి వైదివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైదివనెను. జరిగింది ఏంటంటే, దేవుని దూత లేదు, దేవుని చేత పంపబడిన వారు ఎవరైనా గానీ మరి అక్కడ వారిని చంప చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదేంటి, ఆయన పిలిచిన వారిని ఎందుకు చంపుతాడు? చంపడం అనేది కాదు, బహుశా వార్నింగ్ లాంటిది ఏదైనా వచ్చి ఉండొచ్చు. అది భార్య చూస్తుంది. చూసి వెంటనే సున్నతి చేయించి, ఇది నీకు మాకు నిబంధనగా దాన్ని చెబుతుంది. నిబంధన. నా మూడో మాట ఏంటంటే బెర్రీత్, BERIT, బెర్రీత్ అంటే నిబంధన. ఈ నిబంధన ఎటువంటి నిబంధన అంటే, మనిషికి జరిగింది మాత్రం కాదు, ఇది మనిషికి దేవునికి మధ్యన జరిగిన నిబంధన. బైబిల్ గ్రంథం మొత్తంలో 5 నిబంధనలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఈ 5 నిబంధనల కంటే కొన్ని నిబంధనలు వ్యక్తిగతమైనవి కూడా ఉన్నాయి. దేవుడు మనందరికీ ఒక నిబంధన చేశాడు. మనందరి
అందరికి ఒక క్రొత్త నిబంధన ఉంది. మీరు ఎప్పుడైతే యేసు రక్తములో కడగబడి ఆయనను యేసును క్రీస్తుగా అంగీకరించి స్వరక్షకునిగా అంగీకరించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నువ్వు తప్ప వేరే వాడు నన్ను కాపాడలేరు, దీనిలో నుంచి బయటకు తీసుకురాలని ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు మనం రక్షణ పొందినట్లే. రెండవ మెట్టు ఏంటంటే, రక్షణ పొందుకున్న తర్వాత బహిరంగంగా సాక్ష్యము చెప్తూ అందరి ముందు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, అది రెండవది. బాప్తిస్మానికి రక్షణకి సంబంధం లేదు. రక్షణ తీసుకున్నారా అంటే బాప్తిజం తీసుకున్నారా అని కాదు, నిజంగా మీ పాపములు ఒప్పుకున్నారా, ప్రభువుని రక్షకునిగా అంగీకరించారా, అది మొదటిది. బహిరంగంగా ఒప్పుకొనడము, లేదు సంఘములో నేను సభ్యునిగా ఉంటానని చెప్పడము, అది రెండవది. రెండు ప్రాముఖ్యమైన ఘట్టాలు. అయితే బెరీత్ అంటే దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న ఒక పవిత్రమైన ఒప్పందం. మనం 10 రూపాయల స్టాంప్ పేపర్, 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసినట్టుగా ఇది. ఈ బంధం ఏంటంటే అత్యంత పవిత్రమైనది. నాకు తెలిసి ఈ సంవత్సరాలు అన్నిట్లో నేను చదివి నేర్చుకున్న దాని ప్రకారం మనిషికి దేవునికి అత్యంత అనుసంధానముగా నిలబడింది కనపడుతుంది ఏదైనా ఉందంటే అది వాగ్దానమే, నిబంధనే. నిబంధన లేకపోతే అసలు మనం ఎవరం అండి? హూ ఆర్ వి? దేవుని తండ్రిగా పిలవడానికి, ప్రభువుగా పిలవడానికి అసలు మనకేం అర్హత ఉంది? ఏ అర్హత లేదు. మనల్ని దేవుని సన్నిధికి నడిపించింది, దేవునికి దగ్గర చేసింది ఈ నిబంధనే. మొట్టమొదటి సువార్త ఎవరికి చెప్పారు? దేవుడు మనిషికి చెప్పాడు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ సంతానముగా వస్తున్న వాని దగ్గర నుంచి నీకు విడుదల అని మొట్టమొదటి చెప్పింది ఎవరండి? దేవుడే. అది వాగ్దానం. ఇప్పుడు ఈ వాగ్దానంలో మనందరము ఉన్నాం. ఈ వాగ్దానానికి బ్రిడ్జిగా, లేదు మన దగ్గరకు తీసుకురావడానికి చేసింది ఆయనే. దిగివచ్చి కుమారుడిగా, ప్రభువుగా దిగివచ్చి ఆ నిబంధనను, ఆ వాగ్దానాన్ని మనకి నెరవేర్చాడు. ఇక్కడ గంభీరమైన విషయం ఏంటంటే, మరి చంపజూడటం అనేది గంభీరమైన విషయంగా మనం చూస్తాం. సున్నతి అనేది దేవుడు వీరికి ఇచ్చిన ఆస్తిగా మనం చూస్తాం. అది ఆదికాండము 17వ అధ్యాయము 10 నుంచి 14 వచనాల్లో ఆ సందర్భం ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి. ద్వితీయోపదేశ కాండము 7-9 చూద్దాం. నీ దేవుడైన యెహోవాయే దేవుడు. ఇట్స్ ఎ స్టేట్మెంట్. అది రిక్వెస్ట్ కాదు, అది స్టేట్మెంట్. అది ఎప్పటికీ ఎవరో మార్చలేనిది. నీ దేవుడైన యెహోవాయే దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి 1000 తరముల వరకు నిబంధనను కృపను స్థిరపరచువాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న దాన్ని తిరగేసి మరలా ద్వితీయోపదేశ కాండము 7-9లో ఆ 1000 సంవత్సరాల వరకు, 1000 సంవత్సరాల వరకు దీవిస్తానన్న దాన్ని వాడుతూ ఆయన మరలా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 9వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, నేను మాత్రమే నీకు దేవుడు. ఏమండి? దేవుని సన్నిధి మనకి కాపుదలని, ప్రొటెక్షన్ ఇస్తుంది. నిబంధన ఎందుకు ఇచ్చాడో తెలుసా? కేవలం మనల్ని రక్షించడానికి కాదు. మనము దానిలో కేవలం ఆత్మరక్షణకే కాదు, మనం దానిలో మన శరీరము, మన కుటుంబాలు, అదే విధంగా మన రాబోయే తరాలు కూడా దీనిలో నిక్షిప్తమై ఉన్నాయి. దేవుడు పిలిచి మీరు ద్వారబంధములకు రక్తము రాయండి అని చెప్పాడు పస్కా బలప్పుడు. ఎందుకని? వాళ్ళందరినీ కాపాడడానికి. కాపాడినప్పుడు వారిని ఎలా కాపాడాడు? వాళ్ళ కుటుంబాలని కాపాడాడు, వాళ్ళ సంతానాన్ని కాపాడాడు, వాళ్ళకు ఉన్న వాటిని కాపాడాడు. ఎందుకని? ఐగుప్తులో మొదటి సంతానముగా ఉన్నవన్నీ పోయినాయి. అవునా కదా? ఎడ్లు పోయినాయి, అన్ని పోయినాయి. మొదటి సంతానముగా ఉన్నాయన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. ఏమన్నా మిగిలింటే. నేను అనుకుంటాను ఇశ్రాయేలీయులు చాలా చాలా జాగ్రత్తగా డియర్గా పెంచుకున్న గొర్రెలు, వాళ్ళ గొర్రెలు పెంచుకోవడం బాగా అలవాటు. ఆ గొర్రెల్ని, మేకల్ని, కోళ్ళని, ఆటలను కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టి ఉంటారు? ఆ చిన్న రూమ్ లోకి వెళ్ళి ఉంటారు. వాళ్ళు బానేసులు, వాళ్ళు ఏమి పెద్ద లగ్జరీగా బతకట్లా. చిన్న చిన్న రూముల్లో, చిన్న చిన్న గదుల్లో బతుకుతున్నవారు వాళ్ళు. గోషెన్ అనే ప్రాంతంలో వాటిలోకి వాళ్ళ సంపదను కూడా తీసుకొచ్చి లోపల పెట్టుకున్నారు. ఇప్పుడు సంహార దూత వచ్చినప్పుడు ఎవరిని కాపాడిందండి? ఈ నిబంధనలో ఉన్న వారందరినీ, వాళ్ళ ఆస్తుల్ని కాపాడింది, వాళ్ళ పిల్లల్ని కాపాడింది, వాళ్ళ కుటుంబాలను కాపాడింది, వాళ్ళకు ఒక నిత్య నిబంధనను ఏర్పరిచింది. ఇప్పుడు మీరు నేను ఈ నిబంధనలో ఉన్నాము, దేవుని సన్నిధి అనే ఈ నిబంధనలో మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఎవరెవరిని కాపాడుతున్నారు? ఏదేది కాపాడబడుతుంది చెప్పండి? కేవలము మన శరీరము, మన ఆస్తులు, మన పిల్లలు, అవి మాత్రమే కాకుండా మనము చూడని తరములను కూడా దేవుడు కాపాడేవాడే ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీరు చేసే ఒక ప్రార్థన, మీరు చేసే ఒక భక్తి మీ తరాలను కూడా కాపాడుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ ఎప్పుడైతే నోహు ఓడలోకి అడుగు పెట్టాడో, నిబంధనలోనికి అడుగు పెట్టాడో, ఆయనతో వచ్చిన తరాలన్నీ దీవించబడ్డాయి. ఎప్పుడైతే ఆ గదిలోనికి వెళ్లి రక్తాన్ని ద్వారబంధనులకు రాశారో ఆ నిబంధనలోనికి ఉన్న వారందరూ రక్షించబడ్డారు. ఎప్పుడైతే మనం క్రీస్తు రక్తము చేత కడగబడ్డామో ఇప్పుడు ఈ నిబంధన కింద ఉన్న మనమందరము ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ రక్షించబడుతూ ఉన్నాం. అయితే రక్షణ వ్యక్తిగతమైనప్పటికీ వారి ఆస్తులు లేదా వారి పిల్లలు మాత్రం ఈ కృపకు పాత్రులై ఉన్నారు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడు. అగస్టీను వృత్తాంతాన్ని మీరు చూశారు కదా. ఆయన వాళ్ళ తల్లి పోతే ఇటు నుంచి చూస్తాడు, ఇటు నుంచి ఎగలేదు రమ్మంటాడు. ఎంత కఠినాత్ముడో అనిపిస్తుంది. చివరికి మొదటి అంతస్తు నుంచి చూసి పంపించిన తర్వాత తను మారిన తర్వాత చెప్పుకుంటాడు, నేను నా తల్లి కన్నీటి ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర
దగ్గరకు కొట్టుకు వచ్చాను అంటాడు. మనం చేసే ప్రార్థన అండి, మనం మీకు తెలియకుండానే మీ పిల్లల్ని తరాలని ఈ నిబంధనలో కొట్టుకు వచ్చేటట్లుగా, దేవుడు వారి మీద ఒక చల్లని చూపు చూసేటట్లుగా, వారు కూడా రక్షించబడేటట్లుగా మన ప్రార్థనలు, మన కష్టము, మనం చేసే ఈ నిష్ఠాకరమైన భక్తి ఈ నిబంధనలో మనని కలిపి ఉంచు. దేవుని సన్నిధిలో ఆ శక్తి ఉంది, మీరు నమ్మండి. జీవిత పాఠాలు నేర్పించడానికి ఒక తండ్రి తన పిల్లలను ప్రేమగా క్రమశిక్షణలో పెట్టినట్లు దేవుడు కూడా మనల్ని ఒక నిబంధనలో ఉంచి క్రమశిక్షణలో పెడతాడండి. ఈ నిబంధన అనేది మనకు ఒక క్రమశిక్షణ, మనకు ఒక స్కూల్, మనకు ఒక పాఠశాల. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ మనల్ని గద్దించినప్పుడు గానీ దాన్ని ఒక శిక్షలాగా మనం చూడకూడదు. దేవుడు మనల్ని ఒక కష్టంలోనుకో లేదు మనం వెళ్ళినప్పుడు దాన్ని ఒక శిక్షగా చూడొద్దు. దేవుడు మనల్ని సరి చేస్తున్నట్లుగా దాన్ని గ్రహించండి, దాన్ని మీరు అంగీకరించండి. మీరు తప్పుదారిలో వెళ్తున్నప్పుడు గానీ, ప్రమాదంలో పడకుండా ఉండడానికి గానీ మీ GPS దేవుని దగ్గర నుంచి వేరే వైపుకి నడిపించినప్పుడు ఈ నిబంధన, ఈ క్రమశిక్షణ మిమ్మల్ని ఏం చేస్తుందంటే మళ్ళా సరి చేస్తుంది. మీ GPS ఏ పక్క ఉంది? దేవుని సన్నిధిలో దేవుని వైపుకి చూపిస్తుందా? ఇజ్ ఇట్ షోయింగ్ నార్త్ ఆల్వేస్ ఆర్ నాట్? అంతే కదా. మీ దిక్సూచి జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి. దేవుని సన్నిధిని గౌరవించండి. ఆయన క్రమశిక్షణ మన ఎదుగుదల పట్ల ఆయనకున్న ప్రేమకు గుర్తుగా ఆయన నిబంధనలో భాగస్థులమే నడవడానికి అది మనల్ని పురికెల్పి నడిపించేదని మీరు ఆలోచనలో పెట్టుకోండి. బెర్రీ మీ వ్యక్తిగతమైన విధేయత, దేవుడు నిబంధనలోనే మీరు ఉన్నప్పుడు ఆ పబ్లిక్ మినిస్ట్రీలోనికి, ప్రజల ముందుకి దేవుడు మనల్ని నడిపించేదే ఉంది. 4వది 27 నుంచి 31 వచనాలు. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళిపని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయను ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపాను. అటు తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలనందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. తల వంచుకొని నమస్కారము చేసిరి వాడబడిన పదం ఏంటంటే ఆమేన్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ లేదు షోయింగ్ ద గ్రాటిట్యూడ్, నమ్మకమైనది, సత్యమైనది. ఇక్కడ ఈ ఫ్రేజింగ్ లో ఆ పదం యొక్క అర్థం ఏంటంటే 4వది ఆమేన్, సత్యము లేదా నమ్మదగినది. ఇక్కడ ఎవరి మాట నమ్మదగినది? మోషే మాట కాదు. మోషే చెప్పినప్పుడంట, మోషే అహరోను ద్వారా మాటలు చెప్పబడినప్పుడు అంటే వాళ్ళు విని ఏమనుకున్నారంట? ఇశ్రాయేలీల బాధను యెహోవా చూడవచ్చునని వాళ్ళు తెలుసుకున్నారంట. సత్యము వారికి తెలిసింది. ఆమేన్ అంటే నమ్మకమైనది, సత్యము, ఖచ్చితమైనది అని అర్థం. దేవుని వాగ్దానాలు ఎప్పుడు నిజమవుతాయని నిర్ధారించడానికి ఈ పదం మనం వాడతాం. మీరు వాడినప్పుడల్లా ఎలా వాడుతున్నారో నాకు తెలియదు. ఆమేన్ అన్నప్పుడల్లా ఏంటి? యువర్ అగ్రీయింగ్ విత్ ప్రభువా, నువ్వు ఇచ్చిన నిబంధన, నువ్వు చేస్తూ ఉన్న క్రమశిక్షణ. ఆమేన్ అంటే కేవలం మంచికే కాదు. ఇప్పుడు ఆయన క్రమశిక్షణ చేశాడు అనుకోండి, మిమ్మల్ని డిసిప్లిన్ చేశాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఏమనాలి? దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు మాట్లాడిన మాట బాలేదు, నీ క్రమశిక్షణ కాస్త తగ్గింది, నీ భక్తిలో ఈ లోపం ఉంది, ఈ విషయంలో నేను క్రమశిక్షణ చేస్తున్నాడు, థ్యాంక్ యూ ప్రభు ఆమేన్ అని అంటావా? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ఆ వ్యక్తిత్వంలోనికి, ఆ స్థాయిలోనికి మనం ఎదిగి రావాలని ప్రభు వారు కోరుతూ ఉన్నట్టు దేవుడు చెప్పినట్లుగానే మోషేకు అహరోనుకు మధ్యగా కలయిక జరిగింది. మోషే వస్తూ ఉన్నాడు. మనం కేవలం మోషే గురించి చదువుకుంటున్నాం. అహరోను ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? ఐగుప్తులోనే ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న అహరోనికి ప్రభువారు తన మాటను పంపించాడు. ఏం చెప్పాడో, ఏం మాట్లాడాడో మనకు తెలియదు. మనం ఒక విషయము మర్చిపోతూ ఉన్నాం. అసలు అహరోను ఐగుప్తు నుంచి బయట రావడానికి అవకాశం లేదు. ఎలా వచ్చాడంటే పారిపోయి వచ్చాడు. ఎందుకంటే వారిని కాపలా, పగలు రేయి కాపలా కాస్తున్న వారు సైనికులు ఉన్నారని మనం బైబిల్లోనే చదువుకుంటాం. దేర్ ఆల్వేస్ వాచ్డ్. వాళ్ళు ఇటుకలు చేయడం వాచ్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ సందులు మొదట్లో ప్రతి చోట పెట్రోలింగ్ అనేది ఎప్పుడు ఉంది. వాళ్ళని చూస్తూ ఉన్నారు, కాపలా కాస్తూ ఉన్నారు, వాళ్ళు పారిపోకుండా. ఎందుకంటే వాళ్ళు పారిపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు? పారిపోయినట్లయితే ఎన్నోసార్లు పారిపోవాలి. మోషే పారిపోయినప్పుడు కూడా ఆయన వెనకాల సైనికులు వెళ్ళారు. ఇప్పుడు అహరోను మోషేని కలవడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి పారిపోయి వచ్చాడు. మోషేని అంత దూరంలో చూడంగానే దేవుని మాట, దేవుని ఆత్మలో తెలిసిందనమాట, తన సోదరుడు వస్తూ ఉన్నాడని. మనం మోషేని కూడా, మీ అహరోను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అహరోను మధ్య కలయిక జరిగింది. వారు వెళ్లి ప్రజలకు మొట్టమొదటి ఏం చేశారంట? సూచిక క్రియలు చేశారంట. విచిత్రం. ప్రభువారు వచ్చినప్పుడు ఏం చేశారు? సూచిక క్రియలు చేశారు. అవునా? మోషే తను తాను నిరూపించుకోవడానికి, అంటే దేవుని శక్తిని నిరూపించడానికి సూచిక క్రియలను వాడుకోవడం అనేది జరిగింది. కానీ అన్నిసార్లు సూచిక క్రియల వలనే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకుంటాడని మనం అనుకోలేం. గుర్తుపెట్టుకోండి, దేవుడు సూచిక క్రియల్ని బయలుపరిచేది తన శక్తిని బయలుపరచడానికి, నేను ఉన్నాను అని బయలుపరచడానికి, నేను మీతో మిమ్మల్ని నడిపిస్తున్నాను అని చెప్పడానికి, నేను మీ తోడై ఉన్నాను
అని తెలియచేయడానికి సూచక క్రియలు చేస్తున్నాడు. ఈ సూచక క్రియల్లో ఆయన శక్తిని కనపరచడం మాత్రమే కాకుండా మన ఉద్ధరించడం కూడా రెండవ కోణం. దేవుడు మీకు ఒక సూచక క్రియ చేస్తున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఏదో ఉంది, ప్రార్థన చేశారు, ఆ మధ్య ఒక సాక్ష్యం విన్నాను, క్యాన్సర్ నుంచి దేవుడు విడుదలను కలిగించాడు, దేవుడి స్తోత్రం. ఆ సూచక క్రియ ఎందుకు చేశాడు? అద్భుతాన్ని ఎందుకు చేశాడు? రెండవది జరగాలి కదా. సూచక క్రియ చేసినప్పుడు, అద్భుతం చేసినప్పుడు, దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో కల్పించుకుని కొన్ని విషయాలు చేసినప్పుడు అండి, అది కేవలము తన శక్తిని మనకు చూపించడం మాత్రమే కాదు, దాని ద్వారా ఆయన మహిమపరచబడాలి. మనం దాన్ని కనపరచుకోగలగాలి, దాన్ని చెప్పగలగాలి. ఇప్పుడు మోషే వెళ్ళి సూచక క్రియలు చేశాడంట, అప్పుడు ప్రజలందరూ వచ్చి అంగీకరించడం ప్రారంభించారు. సూచక క్రియలు ఎప్పుడు రెండు విషయాలు కలిగి ఉన్నాయి. ప్రజలు వారిని నమ్మడం మనం చూసాం. అదే సూచక క్రియల వలన దేవుడు తన మాటను నమ్మకమైన వాడుగా చేయడం ఈ సంఘటన రూఢి చేస్తోంది. నువ్వు వెళ్ళు, నేను చేస్తానని మధ్యలో వదిలేసేవాడు కాదు. మనని మోషేని పిలవక ముందే, లేదు మోషేని వెళ్ళమనక ముందే దేవుడు తన కార్యమును ఐగుప్తులో మొదలు పెట్టే ఉంటాడు. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఒక పక్కన పిలుపు మనకు వస్తూ ఉండగానే ఆ పిలుపుకు తగ్గట్లుగా దేవుడు అన్ని ఇంకో పక్క నుంచి సిద్ధం చేస్తూ ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ఏ విషయం చేయమని, దేన్ని చేయమని, ఎంత చేయమని, ఎలా చేయమని దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఇంకో పక్కన కూడా దేవుడు ఆ సంసిద్ధతను ఎదుటి వారి జీవితాల్లో చేస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని వాగ్దానాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు కలగజేశాడు. ఆ వాగ్దానం మనలో నిరూపితం అవుతుంది. యేసు నామములో అడుగుతున్నావు. ఎందుకు అడుగుతున్నావు? యేసు నామములో నువ్వు నిబంధనలో ఎవరి ద్వారా నువ్వు ఈ నిబంధనలో ఉన్నావు? ఆ యేసు నామములో. అందుకని నీ ప్రార్థన, మన వేడుకోళ్ళు, మనం చేసేవన్నీ ఆయన నామము ద్వారా మనం తీసుకువెళ్తూ ఉన్నాం. అందుకనే అది సత్యము. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. 2 కొరింథీ పత్రిక 1:20, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అది ఇక్కడ చెప్తున్నాడు, చూశాడు, ఆమేన్ అన్నట్టుగానే ఉన్నవి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. అవునుగాక అన్నట్లుగా అవి ఉన్నాయి. ఒక టీం ఉందనుకోండి, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంది అనుకోండి, ఊహించు. జస్ట్ ఇమాజిన్ అబౌట్ ఎ టీమ్ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరూ తమ వంతులుగా తమ పనులు చేసుకెళ్తూ ఉన్నారు. ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేశారనుకోండి, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. ఆ మాస్టర్ ప్లాన్ చేసిన వ్యక్తి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాడు. ఉదాహరణకి బిల్డింగే కడుతున్నాం అనుకోండి, ఇంజనీర్ వచ్చి ఏం చేస్తాడు? 8 అంగుళాల రింగులు సరిగ్గా వేసారా లేదా, 16 అంగుళాలు సరిగ్గా వాడారా లేదా, 32 అంగుళాలు ఎక్కడ వేశారు, లోపల ఎంత స్ట్రెంత్ ఇచ్చారు, అవి సరిగ్గా వచ్చినాయి లేదా, కొలతల ప్రకారం వచ్చిందా లేదా, ఇవన్నీ చూసుకుంటాడు కదా. మాస్టర్ ప్లాన్ వచ్చి ఏం చేస్తాడు? చక్కగా చూస్తూ ఉంటాడు, ఈ స్ట్రక్చర్ సరిగ్గా వస్తుందా లేదా. సిమెంట్ పని వాళ్ళు సిమెంట్, ఐరన్ బెండింగ్ వాళ్ళు ఐరన్ బెండింగ్, తర్వాత కలిపేవాళ్ళు కలిపే, కంకర మోసేవాళ్ళు, మట్టి పని వాళ్ళు, వీళ్ళందరూ కలిసి చేస్తే ఒక బిల్డింగ్ తయారైనట్లుగా దేవుడు కూడా వచ్చి అప్పుడప్పుడు ఇచ్చిన పని సరిగ్గా జరుగుతుందా లేదా, ప్లాన్ ప్రకారం వెళ్తున్నారా లేదా, సరిగ్గా చేస్తున్నారా లేదా. కేవలం మన ప్రార్థనలు, మన ఆత్మీయతలు మాత్రమే కాదు, మన ముందు ఒక ప్రాజెక్ట్, ఆయన పని అది ఏదైనా కానివ్వండి. ఇర్రెస్పెక్ట్ పేర్లు అనేకం ఉంటాయి. సంఘ పరిచర్య అవ్వచ్చు, ప్రార్థన పరిచర్య అవ్వచ్చు, భోజన పరిచర్యలు అవ్వచ్చు, మరి పాటలు అవ్వచ్చు, వాయిద్యాలు అవ్వచ్చు, శుభ్రం చేయడం, ఏదైనా కానీ ఏ పరిచర్య అయినా కావచ్చు. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అ బిగ్ ప్రాజెక్ట్. ఈ రోజు మీరు అందరికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రావడానికి ముందు వెనక చాలా పనులు జరిగినాయి. ఇక్కడ తుడిచేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, ఇవన్నీ సిద్ధం చేసేవాళ్ళు, ఇక్కడ ఉండి అక్కడ నుంచి డ్రైవింగ్ చేసుకొచ్చేవాళ్ళు, లేదు మిమ్మల్ని మీ ఇంటి దగ్గర నుంచి మోసుకొచ్చేవాళ్ళు, రకరకాలు, వీళ్ళందరూ కలిస్తేనే గానీ మనం ఓ చోటకి రాలేం. అలాగే దేవుడు కూడా తన ప్రణాళికలో ప్రతి అంశాన్ని ఖచ్చితంగా జరిగేలా చూస్తాడు. హాలోకాస్ట్ అంటే ఏమనాలి, హిట్లర్ సమయంలో యూదుల్ని హింసించారు చూసారా, కొన్ని లక్షల మందిని మరి ప్రాణాలు కోల్పోయారు ఆ సందర్భంలో. కోరీ టెన్ బూమ్ గారిని మీరు బహు తరచుగా వినే సేవకురాలి పేరు. ఆవిడ చాలా మందిని రక్షించింది. తెలిసి వారిని తీసుకువెళ్లి జైల్లో వేశారనమాట. చాలా శ్రమలో, ఒకే రూమ్ లో అన్ని కార్యక్రమాలు, లేడీస్ అయినా కానీ ఒకే రూమ్ లో. అంతేగాని ఇప్పుడు ఉన్నట్లుగా జైలు వాళ్ళ బాత్రూమ్ టైము, ఆ టైం ఈ టైంలో అక్కడే తింటాం, అక్కడే పడుకోవడం, అక్కడే బాత్రూమ్, అన్ని స్నానాలు లేవు, ఏమీ లేవు. పైగా చివరికి ఆ గదిలోనికి చీకటి గది అనమాట, బంకర్లో ఉండేవి, అడుగును ఉండేవి చీకటి గదులు, సూర్యరశ్మి అనేది వచ్చేది కాదు, కళ్ళు సరిగ్గా కనబడేవి కాదు, ఏమీ పని చేసేవి కాదు. ఈవిడ ఒక్కటే కాదు, ఈవిడతో పాటు ఇంకా కొంతమంది ఉంది. ఆ శ్రమంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలని, దేవుడిచ్చిన నిబంధనని జ్ఞాపకం చేసుకునేదండి. ఆవిడ బయోగ్రఫీ తెలుగులో అందుబాటులో ఉంది, చూడండి, చదవండి. ప్రయాణం కష్టం, చూడడానికి కనీసం మరి ప్రార్థన చేస్తూ ఉండేదండి. ప్రభువా, నువ్వు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తావు, ఎక్కడ మేము చనిపోతావా, ఈ కష్టంలో, ఈ శ్రమలో ఎంతమంది నేను రక్షించా, కానీ నువ్వు నన్ను రక్షించట్లేదని బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈవిడ ప్రార్థన ఇక్కడ చేస్తూ ఉండగానే బయట ప్రపంచంలో దేవుడు దాన్ని సర్ది పెడుతూ ఉన్నాడు. చివరికి ఏమైందో మీ అందరికీ తెలుసు, హిట్లర్ చనిపోవడం, ఈ జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడుదల గావించడం జరుగుతుంది. ఒకరోజు వచ్చి ఒకళ్ళు జైలు తలుపు తీరంగానే వీళ్ళ కళ్ళు ఎంత
సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయినాయో. ఏమైంది అడిగిందంట. ఏం జరిగింది? మమ్మల్ని ఎందుకు బయట తీసుకెళ్తాం? లేదు, హిట్లర్ గారు చనిపోయాడు, మిమ్మల్ని అందరిని విడుదల చేస్తాం. ఇక్కడ కావాలి ఈవిడేమో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆవిడే కాదు, అనేక మంది. మనము మన స్థాయిలో ఉండి మనం కష్టపడుతూ ఉంటాం, నష్టపడుతూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, దేవుడిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే దేవుడు మనం గ్రహించినా గ్రహించకపోయినా తన పనిని బయట అవునన్నట్లుగానే చేసుకుంటూ వస్తూ ఉంటాం. మొట్టమొదటిది ఏమన్నాను? దవార్, అది దేవుని మాట, దేవుని ఏర్పాటు, దేవుని పదము. రెండవది క్షమ, విధేయత, యాక్టివ్ లిజనింగ్, వింటం మాత్రమే కాదు విని పాటించడం. మూడవది ఏంటి? బెర్రీత్. బెర్రీత్ అంటే ఏమండి? నిబంధన. ఆయన నిబంధనకున్న శక్తి, ఆయన సన్నిధికున్న శక్తి. చివరిది ఏంటి? వాగ్దానం. ఈ రోజు మోషే ప్రయాణాన్ని చూసి మనం కూడా దేవుని సన్నిధిని ఇచ్చే బలాన్ని పొందుకుందాం. దేవుడు మొదటగా తన మాటనిస్తాడు, తర్వాత నిబంధన ఇస్తాడు, ఆ తర్వాత నిబంధనలో నుంచి వెళ్ళడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చూపించాలి? విధేయత చూపించాలి, దాన్ని అవునన్నట్లుగా పాటించాలి. ఈ ప్రయాణంలో దేవుని సన్నిధిని మీరు మరింతగా గౌరవించి ప్రార్థనాపూర్వకంగా మరింతగా మీరు దాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చివరిగా మోషే విడుదలని తీసుకురావడానికి ఇశ్రాయేలీయుల్ని దేవుడు వాడుకుంటే, ఆయన మౌత్ పీస్ గా అహరోన్ని వాడుకుంటే, మరి రక్తాన్ని ద్వారబంధములకు రాసి వాళ్ళని నిబంధనలోనికి నడిపించిన దేవుడు ఈ మూడు పనుల్ని యేసు ద్వారా మన జీవితాల్లో నింపి మనల్ని ఆయన వ్యక్తిగతంగా కొన్నాడు. యు ఆర్ పర్సనల్లీ, ఎవ్రీ వన్ ఆఫ్ us, we are all personally belongs to Lord Jesus Christ. మనము ఆయన సంపద, ఆయన రక్తము చేత వెలపెట్టి కొనబడిన సంపద. ఈ సంపదని దేవుడు వదిలిపెట్టాడు. మీకున్న సంపదను మీరు వదిలిపెడతారా? అలాంటిది దేవుడు ఎందుకు వదిలిపెడతాడు చెప్పండి? ఆయనే దిగి వచ్చి ఆయన ఎంతో ప్రేమించిన ఈ సంపదని ఎలా వదిలిపెడతాడు? వదిలిపెట్టాడు. 15వ వచనంలో మనం చూస్తాం, మోషేకి నోటి మాటని ఆయనే అయ్యాడు, ఆ తర్వాత ఆయనకి నేర్పించిన వాడు ఆయనే అయ్యాడు. 24వ వచనంలో మనం చూస్తాం, ఆయన కాపాడిన వాడు ఆయనే అయ్యాడు, ఆ తర్వాత అహరోన్ని పంపించిన వాడు ఆయన అయ్యాడు, ఆ తర్వాత పీపుల్ని, అక్కడున్న ప్రజలందరినీ ఏకం చేసిన వాడు కూడా ఆయన అయ్యాడు. దేవుని సన్నిధిలో ఉన్న శక్తి అది. పిలవడం దగ్గర నుంచి అన్ని సమకూర్చడం వరకు ఆయనే చేస్తుండగా మనం చేయవలసిన విధేయతను చేస్తూ దేవుని సన్నిధిని మరింతగా అనుభవిస్తూ కొనసాగుతూ ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక.